మనం ఇప్పుడు గుడ్ ఇన్నర్ హెల్త్ గురించి తెలుసుకుందాం. ఈట్ హెల్దీ ఫుడ్. ముఖ్యంగా తృణధాన్యాలు, మినుములు మరియు చిక్కుళ్ళు వంటి కార్బోహైడ్రేట్లను మీ ఆహారంలో చేర్చుకోవడానికి మంచిది. చక్కెర, తేనె, చక్కెర పానీయాలు వంటి సాదా కార్బోహైడ్రేట్లను తగ్గించండి. టైం గుడ్ ఫుడ్ తీసుకోండి. ఈట్ రెగ్యులర్లీ. ఫుడ్ తినకుండా ఉండకండి మరియు మీ ప్లేట్లో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవద్దు. పైన పేర్కొన్న భోజనం వాస్తవానికి బరువు పెరగడానికి దారితీస్తుంది, ఎందుకంటే మీ జీవక్రియ మందగిస్తుంది. బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. ప్లేట్లు, స్పూన్లు మరియు గ్లాసుల పరిమాణం తెలియకుండానే మీరు ఎంత ఆహారం తింటున్నారో ప్రభావితం చేస్తుంది, కాబట్టి జాగ్రత్త. బీ యాక్టివ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీ ఆరోగ్యానికి అనేక విధాలను మెరుగుపరుస్తుంది. ఇది మీ జీవితకాలాన్ని పెంచడానికి, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అధిక ఎముక సాంద్రతను అభివృద్ధి చేయడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నడక అనేది సులభమైన మంచి ఎక్సర్సైజ్. మీరు ఇంట్లో లేదా బయట సులభంగా చేయగల వ్యాయామాలను ఎంచుకోండి. అవాయిడ్ ప్రొసీడ్ జంక్ ఫుడ్స్. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మన శరీరానికి మంచివి కావు, ఎందుకంటే ఈ ఆహారాలు తయారీలో చాలా పోషక విలువలు కోల్పోతాయి, మన ఆరోగ్యానికి హానికరం. ఫ్రెంచ్ ఫ్రై, చిప్స్ మరియు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్లో అక్రిలమైడ్ ఉంటుంది. ఇది అన్హెల్దీ కొవ్వు కాకుండా క్యాన్సర్ కారక రసాయనం. ఈట్ లెస్ సాల్ట్. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్ వస్తాయి. భారతీయులు ప్రధానంగా సిఫార్సు చేసిన ఉప్పు కంటే 2 ఇంతలు ఎక్కువగా తీసుకుంటారని, ఇది హృదయ సంబంధ వ్యాధులు మరియు అకాల మరణ ప్రమాదానికి దారి తీస్తుందని సర్వేలు పేర్కొన్నాయి. గెట్ స్లీప్. ఒక గుడ్ స్లీప్ ఇన్నర్ హెల్తీగా ఉండడానికి హెల్ప్గా ఉంటుంది. రిడ్యూస్ స్ట్రెస్, డిప్రెషన్. ఒత్తిడి, డిప్రెషన్ అన్హెల్తీగా ఉండడానికి ఒక కారణం. మెడిటేషన్ మంచి మానసిక స్ట్రెస్, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెయింటైన్ ఏ హెల్తీ బాడీ వెయిట్. ఆరోగ్యకరమైన శరీర బరువు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ముఖ్యంగా హార్మోన్ల ఇన్బ్యాలెన్స్, ఒబిసిటీ, హార్ట్ డిసీజ్ అలాగే డయాబెటీస్. పుష్కలంగా ద్రవాలు తాగాలి. మన శరీరం పనిచేయడానికి నీరు చాలా అవసరం. వ్యర్థాలను తొలగించడానికి మరియు మన శరీరం చుట్టూ పోషకాలు మరియు ఆక్సిజన్ తీసుకువెళ్ళడానికి నీరు అవసరం. మూత్రం, ప్రేగు, కదలికలు, చెమట మరియు శ్వాస ద్వారా మనం ప్రతిరోజు నీటిని కోల్పోతాము, కాబట్టి ఆహారం తీసుకోవడం వల్ల మన ద్రవం తీసుకోవడంలో 20% దోహదపడుతుంది. కాబట్టి హైడ్రేట్గా ఉండడానికి మనం రోజుకు 8-10 గ్లాసులు తాగాలి. బీ పాజిటివ్ అండ్ మెయింటైన్ హైజీనిక్. సానుకూల ఆలోచన హార్మోన్లు సమతుల్యం చేస్తుంది మరియు మంచి పరిశుద్ధమైన పద్ధతులు అంటువ్యాధులు మరియు వ్యాధులను నివారిస్తుంది. నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. మన ఆలోచన వల్లే మనం హెల్తీగా ఉంటామని తెలుసుకోండి.